హిందువులకు భక్తి చాలా ఎక్కువ బ్రదర్. నేను చెప్తున్నాను, ప్రపంచంలో ఏ మతానికి సంబంధించిన విశ్వాసులకు లేనంత భక్తి హిందువులకు ఉంటుంది. ఎందుకంటే నేను మాట్లాడే, నేలను చూసినప్పుడు దేవతగా భావిస్తారు, నేలను చూసినా దేవతగా భావిస్తారు, గాలిని దేవతగా భావిస్తారు, తినే తిండిని, కట్టుకునే బట్టని, నేల మీద తిరిగే పాములను కావచ్చు, పందులను కావచ్చు, కుక్కలను కావచ్చు, ఆకాశంలో ఎగిరే పక్షులను కావచ్చు, అంతరిక్షంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలను కావచ్చు, ప్రతి దాన్ని దేవుడిగా కొలిచేంత భక్తి హిందువులకు మాత్రమే సొంతం. నేను చెప్తున్నాను, అది భక్తే. నువ్వు మూఢ భక్తను లేకపోతే ఇంకొక భక్తులు నీకు సంబంధం లేని విషయం అది. నేను ఎంతవరకు చూస్తున్నాను అని అంటే, అంత భయం దేవుడు అంటే హిందువులకి, అంత భక్తి. వీళ్ళు లాజిక్ల కంటే ఎక్కువగా మ్యాజిక్లే నమ్ముతారు. వాస్తవం చెప్తున్నాను నేను. అంటే చేతిలోంచి బూడి తీసినా, లేకపోతే నెత్తిలోంచి శివలింగం తీసినా, నోట్లోంచి శివలింగం తీసినా కొన్ని వేల మంది ఉంటారు. సహజంగా ఏంటంటే బ్రదర్, మనిషికి పేదరికం ఎక్కువ కదా, పేదరికంతో పాటుగా మనిషికి కష్టాలు ఎక్కువ. రెండోది చావంటే భయం ఎక్కువ. చచ్చిపోతారో బాబు అంటే విపరీతమైన భయం, ప్రాణం పోతుందేమోనన్న భయం. ఇంట్లో కొంచెం బాగోలేకపోయినా, పిల్లగాళ్ళకి ఏదైనా అయిపోయినా, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా, నా ఇంటికి ఏదైనా కీడు చేశారా, ఏమైనా చేతపడి చేశారా అని ఆలోచించే మైండ్ సెట్. అలాంటి మనుషులే కేవలం యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇవన్నీ పోతాయన్న ఫీలింగ్తో వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మాలో కూడా దిక్కుమాలిన బోధకులు ఎంతో మంది తయారయ్యారు. మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీకు కష్టం ఉందా, నువ్వు వచ్చేయి. నీకు ఇబ్బందులు ఉన్నావా, నువ్వు వచ్చేయి. నీకు శ్రమ కలిగిందా, నువ్వు వచ్చేయి. నువ్వు అప్పులో ఉన్నావా, నువ్వు వచ్చేయి. నీకు రోగం వచ్చిందా, నువ్వు వచ్చేయి. నీకేంటి, నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా, నువ్వు వచ్చేసాయి. నువ్వు రా, ముందు రా, నువ్వు నా దగ్గరికి వచ్చేస్తా, నీకు అన్ని జరిగిపోతాయి అంతే అని చెప్పడం మొదలుపెట్టారు మా వాళ్ళు. చెప్పిన తర్వాత మరి ఎక్కడున్నా మేలు జరగడం కదా కావాల్సింది. ఇంతకాలం ఇందులో ఉన్నాం, అందులోకి వెళ్తాను, మేలు జరిగిద్దామని వచ్చిన వాళ్ళని వీళ్ళ పేదరికం కావచ్చు, వీళ్ళ నిరక్షరాస్యత కావచ్చు, వీళ్ళలో ఉన్నటువంటి భయం కావచ్చు, వీళ్ళ అవసరాలని క్యాష్ చేసుకుంటున్నారు మా వాళ్ళు కొంతమంది. అదిగో అందులో నుంచే మోసం పుట్టింది కదా. వాడికి నిజంగా క్రీస్తు అంటే ప్రేమ ఉండదు. మీకు ఒక విషయం చెప్తాను, ఈ హైదరాబాద్ లో కొన్ని వేల మంది సంఘం ఉండే పాస్టర్స్ ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, నరకానికి ఎవరైనా వెళ్ళాలంటే ముందు ఆ పాస్టర్సే వెళ్తారు. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మాట్లాడే వాటికి కానీ, వీళ్ళు ప్రవర్తించే తిరిగి అసలు పొంతన ఉండదు, సంబంధం ఉండదు. బైబిల్లో ఏదైతే ఉంటుందో, ఏదైతే ఇక్కడ నేను నిలబడి చెప్తున్నానో, దీనికి నా ప్రైవేట్ లైఫ్ కి అసలు పోలికే ఉండదు. జస్ట్ ఏం చేస్తానంటే, నేను నీకే కష్టం ఉన్నా నేను ఉన్నాను అని చెప్తాను. నువ్వు నా దగ్గరకు వచ్చిన తర్వాత నీ దగ్గరికి ఏం మిగలదు, మొత్తం నా దగ్గరే ఉంటుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అన్ని కూడా సర్దుకొని నామకార్థ క్రైస్తవ్యం అంటాం. అంటే పునాది లేకుండా, అసలు క్రీస్తు ఎవరో తెలియకుండా, కేవలం ఏదో మేలు జరిగింది, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయని చెప్పి మందిరంలోకి వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కటి వాళ్ళని క్రైస్తవుని అనుకుంటున్నాడు. అలాంటి మందల్ని బలి చేసుకునే కొన్ని తోడేళ్లు మా చర్చల్లోనే పాస్టర్లుగా తిరుగుతూ ఉన్నాయి. వాడు చేసేవే ఇవన్నీ కూడా. దేవుడు అంటే భయం ఉండదు వాళ్ళకి, ఏ దేవుడన్నా భయం ఉండదు, క్రీస్తన్న భయం ఉండదు, రావుడన్న భయం ఉండదు, అల్లా అన్న భయం ఉండదు, జస్ట్ సంపాదించుకోవాలంటే. అలా వచ్చిన వాడికి ఒకే చోటకి కొన్ని 100 మంది ఆడపిల్లలు వచ్చి కనబడతా ఉంటే వాడు ప్రాణం ఎందుకు ఆగింది, వాడు ఆగడు కదా. చర్చలో ఉంటాడు తప్ప వాడి జీవితం ఏం మారదు. బలిపెట్టిన దగ్గర నిలబడతాడు. మీకు తప్పుగా అనుకోద్దు, ఈ వీడియో చూస్తున్న క్రైస్తవ సోదరులకు నా మీద కోపం రావచ్చు, కానీ తేలిగ్గా ప్రతి జీవితానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువగా ఈ మధ్య బైబిల్ పట్టుకుని, అంటే క్రిస్టియానిటీ సింప్లిసిటీ ఉంటుంది కాబట్టి. సింప్లిసిటీ ఏంటి బ్రదర్, ఇవాళ మా పాస్టర్స్ వేసుకునే సూట్ సినిమా హీరోలు కూడా ఒక్కొక్క పాస్టర్ ఒంటి మీద సూట్ వేసుకొని బయటకు వెళ్తే, సారీ ఏమనుకోదు, మరి నువ్వు కూడా వేసుకొచ్చావు కదా అని అడగదు బ్రదర్. నాకు 2 సూట్లు ఉన్నాయి, అందులో ఒకటి వేసుకొచ్చున్నాను, మరి బాగోదు కదా ఇలాంటి ఛానల్ కొంచెం మాట్లాడతాను. మా వాళ్ళు కనీసం 2-3 లక్షల రూపాయలు లేకపోతే సూట్ వేరు, ఉదయం వేసింది మధ్యాహ్నం వేరు, మధ్యాహ్నం వేసింది సాయంత్రం వేరు. మీకు చిన్న విషయం చెప్తాను వినండి. వాళ్ళ ఏదైతే అదైతే ఖమ్మంలో 2000 రూపాయల నోట్లు రద్దు చేశారు, మీకు ఐడియా ఉంది కదా. ఆ టైంలో ఒక పెద్ద ఆయన నన్ను, మా దగ్గర ఒక 10,000 కోట్ల రూపాయల పింక్ ఉంది, దానికి మాకేం కావాలి, గ్రీన్ కావాలి. గ్రీన్ అంటే 500 రూపాయల నోట్లు, పింక్ అంటే 2000 రూపాయల నోట్లు. ఈ 2000 రూపాయల నోట్లని తీసుకుని మాకు 5,000 కోట్లు ఇప్పించండి అని నన్ను అడిగాడు. మరి ఇట్లాంటివి కూడా జరిగితే అనుకున్నాను. మరి మా వాళ్ళలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఎవరైనా అడగపోయారని అన్నాను. ఆల్రెడీ హైదరాబాద్ లో పలానా వ్యక్తిని అడిగాను, 10,000 కోట్లు ఉన్నాయి, తీసుకొని మాకు 5,000 కోట్లు నీ డబ్బు, ఇది నీ ట్రస్ట్ లో పెట్టుకుంటే, అతను నా దగ్గర 50,000 కోట్ల రూపాయల డబ్బు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇది ఎట్టమార్చాలో అర్థం కావట్లేదు అన్నాడు అతను. ఇవాళ నిజంగా చెప్తున్నాను కదా, నేను హిందుత్వంలో జరిగే మోసం కంటే, ఇస్లాంలో జరిగే మోసం కంటే, క్రిస్టియానిటీలో పాస్టర్ల చేతుల్లో, పాస్టర్లు అని చెప్పుకున్నటువంటి వ్యక్తుల చేతుల్లో మోసపోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంది.